ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఈ సర్టిఫికెట్లు అనేది ఇస్తున్నారండి. అయితే ఈ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారులు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సర్టిఫికెట్లకు సంబంధించి అప్లై చేసుకోకపోతే మీకు పెన్షన్ అనేది రాదండి. అయితే ఈ సర్టిఫికెట్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్లు ఏంటి, సో దానికి సంబంధించి మనం ఎందుకు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అంటే కొత్త పెన్షన్దారులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఎస్ఐఆర్ సర్వే తరువాత మనకి ఏంటంటే కొత్త పెన్షన్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వికలాంగులకు సంబంధించి సర్టిఫికెట్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే వికలాంగులకు సంబంధించి సదరం స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాట్స్ అనేది ఓపెన్ అయితే చేశారు. ఈ సదరం స్లాట్స్ కి సంబంధించి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ సదరం స్లాట్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి మీరు తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది. సో ఇది తీసుకుని వెళ్తేనే వాళ్ళు సదరం బుకింగ్ అనేది చేస్తారు. బుకింగ్ చేసిన తర్వాత సో మీకు ఏంటంటే ఒక హాస్పిటల్ అనేది మీకు బుక్ చేస్తారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు టెస్టులు అనేది చేయించుకోవాలి. సో ఈ టెస్టుల ద్వారా మీకు ఏదైతే పర్సంటేజ్ అందుతుందో అంటే 70% పైగా ఉంటేనే మీకు ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందండి. ఒకవేళ తక్కువ ఉంటే కనుక మీరు అనర్హుల లిస్టులో అయితే వెళ్తారు. సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం సదరం స్లాట్స్ వికలాంగులకు సంబంధించి బుకింగ్ అనేది విడుదల చేశారు. ఎవరైనా వికలాంగ పెన్షన్కి సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తున్న వారు ఉంటే కనుక ఈ సదరం స్లాట్స్కి సంబంధించి మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.